జనగామలో క్రిస్టియన్ భూముల వ్యవహారంపై జీపీఏ హోల్డర్ కేఎం జాన్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. జనగామ జిల్లా కేంద్రంలోని క్రిస్టియన్ కళాశాలలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. దశాబ్దాలుగా విద్య, వైద్య సేవలు అందిస్తున్న క్రిస్టియన్ భూములను కొందరు అక్రమంగా కబ్జా చేయడానికి ప్రయత్నిస్తున్నారని ఆయన ఆరోపించారు. అలాంటి చర్యలను ఏమాత్రం సహించబోమని స్పష్టం చేశారు. 1903 సంవత్సరంలో అమెరికాకు చెందిన రూథర్ఫర్డ్ ఒండ్రో అనే ఇద్దరు వ్యక్తులు జనగామ పట్టణంలో 61 ఎకరాల 31 గుంటల స్థలాన్ని కొనుగోలు చేసి విద్య, వైద్య రంగాల అభివృద్ధి కోసం సంస్థలను స్థాపించినట్లు తెలిపారు. ఈ వ్యవహారంలో క్రైస్తవ సమాజం ఏకపక్షాన నిలబడి భూముల పరిరక్షణ కోసం పోరాటం చేస్తుందని తెలిపారు. మా పేరు డాక్టర్ బక్కా ప్రవీణ్ కుమార్. 13/7/2018లో 100 సంవత్సరాల చరిత్ర కలిగిన క్రిస్టియన్ పాఠశాలలో ఇక్కడ బోర్డు ఉంటే చూడవచ్చు. అక్కడ నేను నియమితులైనాను. సమావేశం ఆఫ్ తెలుగు బ్యాప్టిస్ట్ చర్చెస్ STBC నెల్లూరు అనే మా యాజమాన్యం నన్ను నియమించింది. తుమ్మ జగన్మోహన్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, ఉదయ భాస్కర్ రెడ్డి, దైదా క్రిస్టఫర్, బక్కా ప్రవీణ్ కుమార్. నేను చనిపోయిన వాళ్ళ పేరు చెప్తే బాగుండదు అనుకుంటున్నా, చెప్పాలి పరిస్థితి. దాంట్లో ఇద్దరు చనిపోయారు. మేమేం చేసినామంటే నెల్లూరు కావలిలో అప్పుడు CS 124 రాలేదు, ఇది 353. ఇక్కడ మీ ఫోటోలు ఉంటాయి. మీరు చూడొచ్చు, తుమ్మ భాస్కర్ రెడ్డి, జగన్ రెడ్డి. ఓకే, ఇక్కడ దైదా క్రిస్టఫర్, బక్కా ప్రవీణ్ కుమార్ ఉంటాడు GPL. ఇది GPA, జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ. షెడ్యూల్ ప్రాపర్టీ వచ్చి 16 ఎకరాల 35 గుంటలు. మీరు చూసుకోవచ్చు. 16 ఎకరాల 35 గుంటలలో మా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఏం చేసిందంటే, మేము పోయి అడిగినాం. వాళ్ళిద్దరు పార్టీలు కాదు, మా సంస్థ వ్యక్తులు ఇద్దరు ఉండాలి ఇలా GPAలో. ఉంటేనే మా సంస్థకు, స్కూళ్ళకు, చర్చిలకు ఏమైనా లాభం జరుగుతున్న ఉద్దేశంతో మా ఇద్దరిని GPAలో పెట్టడం జరిగింది. మెయిన్ రోడ్డు నుండి 160 ఫీట్లు వదిలిపెట్టి తత్తిమల్ ల్యాండ్ అంటే హన్మకొండ రోడ్డు నుండి 160 ఫీట్లు వదిలిపెట్టి తర్వాత GPA చేసుకోవాలి. అది సిస్టమ్. ఈ GPAలో అర్థం. ఎందుకు 165 చేయాలా, విడిచిపెట్టాలి అంటే ఆల్రెడీ రిజిస్టర్డ్ థర్డ్ పార్టీ టెనెంట్ పుల్లారెడ్డి, జంగారెడ్డి, కళ్యాణ్ పుల్లారెడ్డి, జడల్ నాగరాజు, కత్తుల సమ్మయ్య, ఇబ్రాహీము, మొత్తం అంతా మాజీ నక్సలైట్లకు అంతా రిజిస్టర్డ్ అయింది. అయిన క్రమంలో డబుల్ రిజిస్ట్రేషన్ అయితే అన్న ఉద్దేశంతో లోపల ఈ GPAలు మేము నలుగురం చేసుకోవడం జరిగింది. ప్రాపర్గా అకౌంట్ మెయింటైన్ చేస్తానని మాట ఇచ్చిన తుమ్మ జగన్మోహన్ రెడ్డి, భాస్కర్ రెడ్డి చనిపోయిన వాళ్ళ గురించి మాట్లాడద్దు, కృష్ణపర్ చనిపోయాడు, నేను ఒక్కనే బతుకున్నా, జగన్ రెడ్డి బతుకుండి ఈ GPA. ఓకే, ఈ నలుగురు ఈ కథ అయితే ఇదంతా ఎట్లా అవుతుంది, ఇదంతా వీళ్ళకు సంస్థలకు, చర్చిలకు, పాస్టర్లకు, లేకుంటే సంస్థ స్కూళ్ళకు, లేకుంటే హాస్టల్స్కు ఇదంతా కథ అవుతుంది అనే ఉద్దేశంతో దొంగ GPAలు మళ్ళీ స్పెషల్ పవర్ ఆఫ్ అటార్నీలు ఇవన్నీ తెచ్చుకున్నాడు. ఇవన్నీ మీరు చూడవచ్చు. ఇవన్నీ ఆయనే కథ. దీని ఒక్క ఫోటో నాదంటే మనం అడగండి. 7 GPAలు స్పెషల్ పవర్ ఆఫ్ అటార్నీ అని వితౌట్ మై నాలెడ్జ్, నాకు సంబంధం లేకుండా తెచ్చుకొని 54 డాక్యుమెంట్లు చేసిండు. 200 కోట్ల రూపాయల జాగాను కబ్జా చేసిండు. ఇలా శాంట్ మారియా మా జాగాలతోటే కట్టిండు, మా పైసలతోటే కట్టిండు. దానికి రుజువు చూపెడతా.